ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగినటువంటి పోలింగ్లో 81% వరకు పోలింగ్ జరిగింది అని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇందాక ఈరోజు ఉదయం చెప్పారు. అంటే నిన్న అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ బూతుల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు, క్యూలో ఉండి కూడా ఓటు వేయలేకపోయిన వాళ్ళు, వీళ్ళందరికీ అవకాశం కల్పించేసరికి ఆ సమయం అయింది. 6 గంటల సమయానికి క్యూలో నిలబడ్డ వాళ్ళందరికీ ఓటు హక్కు ఇస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆ ప్రకారం చేశారు. సో అర్ధరాత్రి ఇంకా ఆ తర్వాత అది ముగిసింది. ఇవన్నీ అయిన తర్వాత ఓటింగ్ శాతం చెప్పడానికి సమయం తీసుకున్నారు. నిన్న 78 అయితే ఇప్పుడు 81% వరకు అంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ కూడా కలిపి ఇది ఎంత చేస్తే ఇంకొంచెం పెరగచ్చు. గతసారి అంటే 2019లో 79.4% నమోదైనట్టుంది. ఇది దాదాపు అంత ఉండొచ్చు లేదా కొద్దిగా పెరగవచ్చు అని నేను ఏదో చర్చలో అంతకుముందు చెప్పాను. ఇప్పుడు 80% దాటింది. 80% దాటినా కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఎన్నికల సంఘం 83% పోలింగ్ జరిపించాలనేది మా టార్గెట్, మా లక్ష్యం అని ప్రకటించింది. మీరు 83% పోలింగ్ చేయించాలని అనుకున్నప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. ఎందుకు చేయలేదు? ఇది ఎవరి వైఫల్యం కావాలని ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యమా, లేకపోతే ఎందుకు జరిగింది? ఈ విషయాలు ఆలోచించాలి కదా. మూడోది, ఇప్పుడు చెప్తున్న ఓటింగ్ శాతం కూడా ఫైనల్ కాదు, అంతిమం కాదు. ఇంకా తర్వాత ఇంకా కొన్ని లెక్కలు వేయాలి. ఫారం 17A పోల్చి చూశాక మేము చెప్తాము అని మీరు అంటున్నారు. ఇక్కడే 2-3 విషయాలు ఉన్నాయి. అసలు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సంఘం ఏమి సమర్థంగా పనిచేయలేదు. దాని మీద తీవ్ర విమర్శలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. అన్ని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. పోలింగ్ శాతం చెప్పడంలో ఎన్నికల సంఘం ఘోరంగా ఫెయిల్ అవుతుంది. 2019 ఎన్నికలప్పుడు కూడా, అంటే గత ఎన్నికలప్పుడు కూడా పోలింగ్ అయిన తర్వాత అంటే 2 సంవత్సరాలకు 2021లో చెప్పారు వాళ్ళు ఎంత పోలింగ్ శాతం జరిగింది అని. ఇప్పుడు నిన్న జరిగింది 4వ దశ అయితే అంతకుముందు జరిగిన 3 దశల యొక్క ఫైనల్ పోలింగ్ తుది నివేదిక. అంటే ఇక్కడ ఏంటి, ఓటింగ్ శాతం చెప్పాలి, ఓట్లు కూడా ఎక్కడ ఎన్ని పోలయ్యాయనే చెప్పాలి. అప్పుడు మాత్రమే ఎన్నికలు సక్రమంగా జరిగాయా లేదా, పోలైన ప్రతి ఓటు సద్వినియోగం అయిందా లేదా, నమోదైందా లేదా మనకు తెలుస్తుంది. కానీ ఎన్నికల సంఘం ఆ పని చేయలేకపోయింది. అసలు వెంటనే చెప్పాలి కానీ ఇంకో 20 రోజులకు చెప్తాము, ఏడాదికి చెప్తాము అంటే దానికి వాల్యూ ఏముంది? మీరు అదే చెప్పారో ఇంకొకరు చెప్పారో ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి కదా. కాబట్టి ఈసారి ప్రతిపక్షాలన్నీ లేఖ రాశాయి. సిపిఎం సీతారాం యేచూరి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, వీళ్ళంతా మీరు వెంటనే చెప్పండి. మరి అసాధారణమైన విపరీతమైన కాల వ్యవధి ఆలస్యం చేయకూడదు అని చెప్తే దానికి ఎన్నికల సంఘం బగ్గుమని దాడి చేసింది. మీరేంటి, దానికి అసలు ఏం ప్రాధాన్యత ఉంది, దాన్ని ఎందుకు నొక్కుతున్నారు, మీరు పక్కదోవ పట్టిస్తున్నారు, ఇలా అయితే మేము ఊరుకోమని ఆయన్ని హెచ్చరిస్తూ ఒక మందలింపు జారీ చేసింది ఎన్నికల సంఘం ఖర్గేకు. కానీ ఇప్పుడు ఏంటండి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి అప్పటి వరకు అనేది చెప్పలేదనుకోండి, ఈరోజు కూడా ఇంకో చాలా రోజులు తీసుకున్నారనుకోండి, అప్పుడు నిజంగా ఎన్ని పోలయ్యాయి ఎలా తెలుస్తుందండి? ప్రపంచంలో ఏ లెక్క అయినా అది అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు చెప్తే కదా దానికి శాంక్టిటీ, ఆమోదయోగ్యత ఉండేది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అఖిల భారత స్థాయిలోనే ఎన్నికల సంఘం విఫలమైంది. ఇంక ఇప్పుడు ఏపీలో ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారో ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. మీరు ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? కొన్ని చోట్ల బయట జనం గుంపులు ఉంటే లోపల 2-3 మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీకు నిధుల కొరత ఏం లేదే? ఇవన్నీ ప్రశ్నలు. ఎలా పరిష్కారం, ఎలాంటి సమాధానం ఇస్తారో మనం చూడాలి. ఇది కాకుండా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి లేఖ రాశారని అనేక మంది అధికారుల మీద ఏకపక్షంగా చర్య తీసుకున్నారు. మరోవైపునేమో సానుకూలమైన చర్యలు తీసుకోలేదు. అధికార పక్షమైన వైసీపీ కూడా తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా 2019లో ఎన్నికల సంఘం మీద తీవ్ర విమర్శలు చేసి ఆ కార్యాలయానికి వెళ్ళి అప్పుడున్న ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ఆరోపణలు చేసి చాలా చేశారు ఆయన. కంపారిటివ్గా అంటే పోల్చి చూస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఆయన తన ప్రచారం సిద్ధం, అంతా సిద్ధం, ఇలాంటి సభలు ఏదో పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ
ఈ ఎన్నికల సంఘంతో డీల్ చేసే పని సజ్జల రామకృష్ణారెడ్డికో అలాంటి వాళ్ళకి మాత్రమే అప్పగించారు. కానీ నిన్న పోలింగ్ జరిగిన తర్వాత అనేక చోట్ల దౌర్జన్య ఘటనలు ఇవన్నీ అయిన తర్వాత, అలాగే ఎన్నికల సంఘం ఎక్కువగా వైసీపీ వాళ్ళ మీద చర్య తీసుకుంది అనే ఒక అభిప్రాయం వాళ్ళకి కలిగిన తర్వాత వాళ్ళు దాడి మళ్ళీ చేశారు. ఈరోజు చూస్తే మాజీ మంత్రి అనిల్ కుమార్ కానీ, మంత్రి అంబటి రాంబాబు కానీ, ఇంకా కొన్ని చోట్ల ఇతరులు కానీ, ఆఖరుకు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది, సమర్థంగా వ్యవహరించలేదు, మా ఫిర్యాదులు లెక్కలోకి తీసుకోలేదు అని వాళ్ళు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా జరగొచ్చేమో అని ముందు నుంచి సందేహం ఉన్నదే. సిపిఎం శ్రీనివాసరావు కూడా ఒక ప్రకటన చేశారు, ఎన్నికల సంఘం ఎవరికి లోపడకూడదు, పద్ధతి ప్రకారం ఉండాలి అని. వాళ్ళు చేసిన కొన్నిటినేమో ఇప్పుడు ఉదాహరణకు ఈ పెన్షన్ల పంపిణీ, ఆ తర్వాత ఇతర డీబీటీ బదిలీ, నగదు బదిలీ కూడా దాని మీద హైకోర్టు చెప్పినా మళ్ళీ వీళ్ళు ఆటంకం పెట్టేసరికి హైకోర్టు కూడా ఘర్షణ పడి తీవ్రంగా ఆ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్, చీఫ్ జస్టిస్ ధీరజ్ ఠాగూర్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, మేమెక్కువ మీరెక్కువ అని. కాబట్టి ఇప్పుడు ఓట్ల శాతం ఒక్కదాని గురించే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొంత అనిశ్చిత పరిస్థితి. దీనికి కారణం ఏంటి, ఎందుకు వచ్చింది అనే దాని మీద సమగ్రమైన సమాచారం రావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలి. మీరు గుర్తు చేసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రచార సభల్లో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం కూడా లేదు అనే ఒక సందేహం కూడా వెలిబుచ్చున్నారు. మరి ఇప్పుడు ఈ తాజా పరిణామాలు, ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఒక సంతృప్తికరమైన వివరణ ఇవ్వడం, లోటుపాట్లు ఉంటే చక్కదిద్దుకోవటం చాలా అవసరం. అది తంగేడు గ్రామంలో కావచ్చు, ఇంకో చోట తాడిపత్రిలో కావచ్చు, అన్నమయ్య జిల్లాలో కావచ్చు, మాచర్లలో కావచ్చు, ఇలాంటి ఘటనలు, హింసాత్మక ఘటనలను కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దానికి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవటం, శాంతి భద్రతలను కాపాడడం కూడా చాలా అవసరం.